గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే గిరిబాబు గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో గిరిబాబు గారు, 2026 నూతన సంవత్సరం రాబోతుంది. మరి 2026 నూతన సంవత్సరం నుంచి మేము ఏదైనా ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి, మేము కూడా ఏదైనా పెట్టుబడులు పెట్టుకొని దాని మీద మంచి రిటర్న్స్ లాభం పొందాలి అన్న ఆలోచనలు ఉన్న వాళ్ళకి మరి మీరేం చెప్తారు? 2026 నుంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అంటే దానికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి సార్? యా, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాన్ని మనం ఒక 360 degreesలో చూడాలి అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో 3 things ఉంటాయి. ఒకటి, మనం లేని రోజు మన కుటుంబం రోడ్డున పడకుండా ఉండడానికి ఉపయోగపడే ఒక భద్రత, దాన్ని టర్మిషన్స్ అంటాం. రైట్, మనం ఉన్నాం, హ్యాపీ గోయింగ్ ఫ్యామిలీ ఉంది, సడన్గా అనారోగ్యం వస్తే, సడన్ యాక్సిడెంట్ అయితే, సడన్గా బెడ్ రిడన్ అవుతే మన కుటుంబం గడవడానికి కావాల్సిన ఖర్చులన్నీ కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా మనము చూసుకోవచ్చు. దీనికి ఏం కావాలి? హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. ఈ రెండు ఉన్న తర్వాతనే మనం అన్ని బాగుంటే మనం సంపాదించే సంపాదనని సేవ్ చేసుకొని ఆ సేవింగ్స్ ద్వారా మనం వెల్త్ క్రియేట్ చేసుకొని మన వెల్ బీయింగ్ ఆఫ్ లైఫ్ ని కంటిన్యూ చేయొచ్చు. బట్ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మనం ఉండి సేవింగ్ చేసుకొని ఆ సంపద పెరిగిన తర్వాత. దానికంటే ముందేంటి? టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రెండు ఎప్పుడు వస్తాయంటే, సో మీరు చాలా మందితో నేను టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే నాకెందుకండి, మేము యోగా చేస్తాం. ఒక క్లయింట్ చెప్పాడు నాకు, ఇట్లా యోగా చేస్తాను, మార్నింగ్ వాక్ చేస్తా, మాకెవరికి ఏం లేవు అంటారు. కొంతమంది హెల్త్ పాలసీ తీసుకున్న వాళ్ళు నేను 10 ఏళ్ళని తీసుకొని ఇప్పటిదాకా వాడేవాళ్ళేది అంటారు. అనవసరంగా డబ్బులు కట్టారంటారు, నాకు ఇప్పటిదాకా ఏం కాలేదు అంటారు. అయితే ఇవన్నీ మీకు ఏమన్నా అయితే ఉపయోగపడితే అది తప్పు. మీరు ఏం కాలేదు అయినా హెల్త్ పాలసీ ఉందంటే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోండి. హాస్పిటల్ దాకా వెళ్ళలేదు కాబట్టి. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ నాకేం కాదు, నేను టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మామిడ తిడుతుందని వద్దు అంటుంటారు. వీళ్ళందరికీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో ఇప్పుడు ఏదైనా అనారోగ్యం పాలై నేను హాస్పిటల్లో బెడ్ రిడన్ అవుతే, లేదా నేను గనక లేకుండా లోకాన్ని వదిలేసి పైకి వెళ్ళిపోతే నా కుటుంబాన్ని చూడడానికి పలానా 5 వస్తారని ఒక 5 పేర్లు రాయండి. ఒక 5 పేర్లు. ఎవరైతే 5 పేర్లు రాయగలుగుతారో వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ అక్కర్లేదు, టర్మ్ ఇన్సూరెన్స్ అక్కర్లేదు. రాయగలుగుతారా ఎవరైనా 5 పేర్లు? మ్యాక్సిమం రాస్తే బ్రదర్, సిస్టర్, ఫాదర్, మదర్, ఇంతే. వీళ్ళు ఆర్థికంగా బలంగా ఉండి ఆదుకుంటారా మనల్ని? చెప్పలేం. ఇప్పుడున్న కుటుంబ నేపథ్యంలో మనం లేకపోతే మన అన్న, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళు, అమ్మనాలు కూడా పట్టుకోవడానికి రెడీగా ఉంటారు. సో కనుక నాకు ఏదైనా జరిగితే, నేను లేకపోతే నా కుటుంబం ఇబ్బంది పడకుండా ఈ పలానా 1, 2, 3, 4, 5 వచ్చి కాపాడుతారు, వీళ్ళు ఉంటారు, నాకే ప్రాబ్లం లేదు అని ఎవరైతే రాయగలిగితే వాళ్ళకి అవసరం ఉండదు. అలా రాయలేనప్పుడు తప్పకుండా ఫస్ట్ తీసుకోవాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్, సెకండ్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఎందుకు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనల్ని రిచ్ చేయడానికి కాదు, మనం లేని రోజు మన కుటుంబం పూర్ అవ్వకుండా ఉండడానికి, ఆర్థిక భద్రత కల్పించడానికి, రోడ్డున పడకుండా కాపాడడానికి. లైఫ్ ఇన్సూరెన్స్ డజంట్ మేక్ యూ రిచ్, ఇట్ షుడ్ నాట్ మేక్ యూ రిచ్, రాదర్ మీ తదనంతరం ఇట్ షుడ్ హెల్ప్ యూ నాట్ టు బికమ్ యువర్ ఫ్యామిలీ పూర్. అంటే మీరు లేని రోజు మీ కుటుంబం పేదరికంలోకి జారకుండా ఉండడానికి ఉపయోగపడే ఒక సాధనం అది. సార్, మీరు ఒక మంచి మాట చెప్పారు ఇందాక, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నాట్ టు మేక్ యూ రిచ్, అంటే వెల్త్ క్రియేషన్ కాదు చెప్తారు. చాలా మంది చెప్తుంటారు, ఏమా మీ ఆయన ఏమన్నా 4 రూపాయలు దాచి పెడుతున్నాడా, ఏమన్నా పెట్టుబడి పెట్టా అంటే మా ఆయన ఇన్సూరెన్స్ కడుతున్నాడా అని అంటారు. అంటే ఆ ఇన్సూరెన్స్ కట్టడం అంటే అదేదో డబ్బులు దాచిపెట్టుకొని ఎగ్జాక్ట్లీ రేపు మనకు కావాల్సిన రోజు ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టే పర్సెప్షన్ లో ఉంటారు చాలా మంది. అది కాదు. ఎంత దారుణం అంటే మార్కెట్ నిండా ఎంత రాంగ్ సెల్లింగ్ జరుగుతుందంటే, ఈ బ్యాంకులు, ఈ పాలసీ బజార్ లాంటి అగ్రిగేటర్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ కావాలని పొరపాటున గూగుల్ చేస్తే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక ఇన్సూరెన్స్ పాలసీ, ఇగో ఈ పాలసీ ఇది ఇండెక్స్ ఫండ్ ఉంటుంది, ఈ ఫండ్ లో పెడితే ఇంత ఎన్ఎఫ్ అని విపరీతంగా మిస్ సెల్లింగ్ జరుగుతుంది, రాంగ్ సెల్లింగ్ జరుగుతుంది. ఇక వీడియోస్ అయితే చెప్పక్కర్లేదు, ఇక ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసేసి దీంట్లో కింద బయోలో ఉంది అని చెప్తూ ఉంటారు. సో ఇది కాదు చేయాల్సింది. మనకేంటంటే మనకి ఏదైనా జరిగితే మన కుటుంబానికి ఒక 2 నుంచి 3 కోట్ల రూపాయలు వస్తే ఆ 3 కోట్ల ద్వారా మన కుటుంబం రేపొద్దున ఇబ్బంది పడకుండా, ఇప్పుడు నేనున్నాను, మా కుటుంబం హ్యాపీగా వెల్ బీయింగ్ ఉంది, పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు, మంచి కారు ఉంది, బిల్డింగ్ ఉంది, ఇల్లు ఉంది, అన్ని విధంగా హ్యాపీగా ఉంది. మరి ఈ హ్యాపీనెస్ అనేది
ఎప్పటికీ ఉండాలంటే నాకు ఆర్థికంగా ప్రతి నెల జీతం వస్తూ ఉంటుంది, వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి. మరి సడన్గా నేను లేకపోతే, ఆ జీతం రాకపోతే ఇవన్నీ ఎలా ఖర్చు పెట్టాలి? పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదవగలుగుతారా? లేరు కదా. మరి వాళ్ళందరికీ రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఉంటేనే కదా జరిగేది. ఈ రెగ్యులర్ క్యాష్ ఫ్లో ఎవరిస్తారు? ఇవ్వరు. అప్పుడు ఏం కావాలి? ఒకవేళ కనుక ఇంటి పెద్ద కనుక లేకపోతే అతనికి ఎంతైతే ఆదాయం ఉంటుందో దానికి అతని వయసు బట్టి ఒక 15 నుంచి 20 రెట్లు, అంటే సంవత్సరానికి ఒక 25-30 లక్షల ప్యాకేజ్ ఉంది అంటే ఆయన కనీసం ఒక 3 నుంచి 4 కోట్లు, లేదా ఒక 10 లక్షల ప్యాకేజ్ ఉంటే 1 కోటిన్నర 2 కోట్లు, దాదాపుగా 2.5 కోట్లు 2 కోట్లు 3 కోట్లు ఇవాళ మాట్లాడితే 20 ఏళ్ల తర్వాత దాని వాల్యూ ఉండదు మళ్ళీ. కనుక మనము 20 ఏళ్ల తర్వాత దాని వాల్యూ ఎంత ఉంటుంది, మన పిల్లలు ఏ వయసులో ఉన్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, నీడ్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, పిల్లలు కనుక ఎబో 15 ఉన్నారా, పిల్లలు బిలో 10 ఇయర్స్ ఉన్నారా, దాన్ని బట్టి చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు కూడా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ 80 ఏళ్ళు 90 ఏళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా చాలా తప్పు. అంత లాంగ్ టర్మ్ తీసుకుంటే మీకు ఏమవుతుందంటే ప్రీమియం బాగా పెరిగిపోతుంది. అలా తీసుకోవద్దు. 30 years 40 years డ్యూరేషన్ అంటే అయితే మనం ఏం చేయాలంటే దీనికి ఒక థంబ్ రూల్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి వయసు 30 సంవత్సరాలు అనుకోండి, అతని సెకండ్ చైల్డ్, 2 పిల్లలు ఉన్నారనుకుంటే సెకండ్ చైల్డ్ వయసు ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఒక 30 సంవత్సరాలు ఎగ్జాంపుల్ తీసుకుందాం. 30 సంవత్సరాల వయసు ఉంది అంటే వాళ్ళ సెకండ్ చైల్డ్ వయసు 5-6 సంవత్సరాలు ఉంటుంది సెకండ్ చైల్డ్. అంటే అక్కడ నుంచి ఇంకొక 20 సంవత్సరాల తర్వాత సెకండ్ చైల్డ్ ఇప్పుడు 5 అనుకుంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వస్తాయి సెకండ్ చైల్డ్కి. సెకండ్ చైల్డ్కి 30 సంవత్సరాలు వచ్చినప్పుడు దాదాపుగా సెటిల్ అయిపోతారు కదా కెరియర్ పరంగా. సెకండ్ చైల్డ్ అంటే ఇవాళ 5 సంవత్సరాలు ఉంది అబ్బాయికి లేదా అమ్మాయికి, 25 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలు వస్తాయి అబ్బాయికి. 30 సంవత్సరాలు వస్తే ఉద్యోగము పెళ్ళి దాదాపు కంక్లూడ్ అయిపోయి ఉంటాయి, దగ్గర వచ్చి ఉంటారు ఉద్యోగము సెటిల్మెంట్. అంటే 20 సంవత్సరాల తర్వాత మా రెండో అబ్బాయి సెటిల్ అయిపోతే 20 సంవత్సరాల నా వయసు ఎంత అయింది? ఇవాళ 35 కదా, 35 + 25 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలకి వరకు నేను నా కుటుంబానికి ఒక ఆర్థిక భద్రత ఇచ్చేలా ఉండాలి. ఇది అయిపోయింది 60 సంవత్సరాలు. దాని తర్వాత పిల్లల తర్వాత నెక్స్ట్ డిపెండెన్స్ ఎవరు? వైఫ్. అంటే నాకు 60 వచ్చిందంటే వైఫ్కి 55 ఉంటాయి. అంటే ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాలు, ఇంకో 5-10 సంవత్సరాల వరకు కూడా వైఫ్ మనం డిపెండ్ అయి ఉంటుంది. అంటే వైఫ్కి 60 వచ్చేదాకా, అప్పుడు నాకు 65 వస్తాయి. అంటే ఓవరాల్గా మన టర్మ్ ఇన్సూరెన్స్ 30 సంవత్సరాలు మ్యాక్సిమం. అంటే 30 సంవత్సరాలు లేదా 60-65 సంవత్సరాల మించి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండకూడదు. ఎందుకంటే ఆ తర్వాత మనం లేకపోతే మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉండదు. పిల్లలు సెటిల్ అయిపోయి ఉంటారు కాబట్టి, వాళ్ళు తల్లిని కూడా చూసుకుంటారు కాబట్టి. కనుక ఇష్టం వచ్చినట్టుగా నేను 80-90 దాకా పెట్టుకుంటే అప్పుడు ఏమైంది తెలుసా? మనం ముసలి అయిన తర్వాత మన అల్లుడు కానీ మన కోడలు కానీ మా మామ ఎప్పుడు పోతే మాకు డబ్బులు వస్తే ఎదురు చూస్తూ ఉంటారు. అవునా కదా? సో మనం పోతే వచ్చే డబ్బులు వాళ్ళకి అవసరం అయితే లేదో వేరే విషయం. మనం పోతే వచ్చే డబ్బులు కుటుంబం నిలబడడానికి కావాలి ఫస్ట్ ఇక్కడ. అంతేగాని మనం పోతే వచ్చే డబ్బులు కోసం ఎదురు చూడకూడదు ఎవరు కూడా. సో అందుకనే అంత లాంగ్ పెట్టుకోవద్దు, అంత ఎక్కువ ప్రీమియం కట్టొద్దు. మరి ఏం చేయాలి? 60 సంవత్సరాలు బతికితే నా వల్ల నాకే ఇబ్బంది. బికాస్ ఇఫ్ మై లైఫ్ ఈస్ టూ లాంగ్ ఇట్స్ అ ప్రాబ్లం ఫర్ మీ. ఇఫ్ మై లైఫ్ ఈస్ టూ షార్ట్ ఇట్స్ అ ప్రాబ్లం ఫర్ ఫ్యామిలీ. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కరెక్ట్గా సరిపడే విధంగా ఉండాలి. 30 సంవత్సరాలు లేదా 60-65 సంవత్సరాల వరకు ఉండాలి టర్మ్ ఇన్సూరెన్స్. ఇది నెక్స్ట్ నెంబర్ 2 హెల్త్ ఇన్సూరెన్స్. సార్ ఇక్కడ నాకు కరెక్ట్గా ఏం కావాలంటే, అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోకపోతే సింపుల్ ఎటువంటి పరిణామాలు ఏంటంటే ఒక్కసారి నాకు ఇప్పుడు మీరు కనుక ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా మినిమం బిల్స్ ఎంత అయితే ఈ రోజుల్లో ఒక వారం 10 రోజులు హాస్పిటలైజ్ అంటే కనీసం 10-15 లక్షలు అయిపోతుంది మినిమం. దేనికి? డయాగ్నోసిస్ కి, టెస్టులు చేసి ఏమైంది ఏంటి తేల్చడానికి. తర్వాత ట్రీట్మెంట్ అది వేరే విషయం మళ్ళీ. కనుక ఈ రోజుల్లో మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ బిల్ కట్టిన రైలు నిలబడతారు. వాళ్ళని అడిగితే 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఈ బిల్లింగ్ ఎట్లా వేస్తారు? రోజుకు 1,00,000 ఒకేసారి 20 లక్షలు కట్టలేరు కదా. ఏ రోజు బిల్లు ఆ రోజే. ఇవాళ 1,00,000 కట్టండి, రేపు పొద్దున ట్రీట్మెంట్ స్టార్ట్, మళ్ళీ రేపు సాయంత్రం 1,00,000 రెడీ చేసి పెట్టుకోవాలి, మళ్ళీ ఎల్లుండి. ఇది ఎవరు కట్టగలుగుతారు? ఇది రోజుకు 1,00,000 ఎంతమందికి స్తోమత ఉంటుంది? దాన్ని ఎదుర్కోవడానికే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఏ పిస్నార్ లాగా 5 లక్షలు 10 లక్షలు తీసుకోవద్దు. ఆ జమానా పోయింది. సింపుల్గా ₹1,00,000 పాలసీ తీసుకోవాలి. ఈ ₹1,00,000 పాలసీ అనగానే ఈ రోజుల్లో మరీ ఎక్కువే ఉండట్లేదు. 40,000 50,000 మ్యాక్సిమం సంవత్సరానికి. అంటే ఒక కుటుంబంలో 2+2 ఉన్నారు అంటే ఒక 1 crore పాలసీ 40,000 వచ్చేస్తాయి. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ నలుగురికి కలిపి. అందులో ఇప్పుడు మల్టీ రిజిస్ట్రేషన్ వచ్చేసాయి, అన్లిమిటెడ్ పాలసీ వచ్చేసాయి. తర్వాత మళ్ళీ మీరు ఒక 5 years వరకు క్లెయిమ్ చేయకపోతే 6th year ప్రీమియం పే చేయక్కర్లేదు. ఇట్లా చాలా మంచి ఫీచర్స్ తోటి. అండ్ బోనస్ వచ్చేసి ఆటోమేటిక్గా డబల్ అవుతుంది. 1 to 2 crores అవుతుంది. ప్లస్ బూస్టర్, హెల్త్ బూస్టర్స్ కూడా. హెల్త్ బూస్టర్ అంటే మీకు ఎవ్రీ ఇయర్ సమ్ షుడ్ బికమ్ మల్టిప్లై అవుతుంటుంది అనమాట. ఇవాళ 50 లక్షలు ఉంటే నెక్స్ట్ ఇయర్ 1 crore అవుద్ది, 1.5, 2.5 అలా పెరుగుతూనే ఉంటాయి. ఇట్లా మల్టీఫోల్డ్. కొన్ని అయితే అన్లిమిటెడ్ పాలసీస్ కూడా వచ్చాయి మార్కెట్లో. సో ఇలా విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని కవర్ అయ్యే కాంప్రహెన్సివ్ హెల్త్ పాలసీ తీసుకుంటే
ఏ విధంగా ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ ఆ పాలసీ మనల్ని ఆదుకుంటుంది. రైట్ అలా ఆదుకోకపోతే పరిస్థితి ఏంటి? మీరు చెప్పినట్టు వాళ్ళకి ఏవో ఇన్వెస్ట్మెంట్స్ ఉండుంటాయి, ల్యాండ్, మ్యూచువల్ ఫండ్స్ ఏవో, మొత్తం హుష్కాకి టోటల్గా జీరో అయిపోతాయి. సో ఇంతకాలం జమ చేసుకుంటూ వచ్చిన ఈ మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ల్యాండ్ ఇంకోటి ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల మొత్తం అమ్మేయాల్సి వస్తుంది. సార్ చాలా మంది హాస్పిటల్ ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకొని చాలా రోడ్డున పడ్డ వాళ్ళు ఎంత మంది ఉంటారు మన చుట్టుపక్కల, మన చాలా మంది తెలిసిన చూస్తుంటాం. బంధువులు, Yeah. వాళ్ళు వీళ్ళు. సో ఇది ఎదుర్కోవాలి అంటే అట్లీస్ట్ ఈ 2026 లో కొత్త సంవత్సరంలో కనీసం మనం ఒక మంచి పని చేయాలి అంటే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, దెన్ సెకండ్ టర్మ్ ఇన్సూరెన్స్. ఈ రెండు అయిపోతాయి కదా. ఈ రెండు అయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ మనం అనారోగ్యం నిజంగా ఏం అనారోగ్యం కాకుండా వాడుకోకపోవచ్చు అదృష్టవంతులు ఉంటే. టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మనం 80-90 వరకు బతకొచ్చు. ఈ రెండు జరగవచ్చు. కానీ ఏది జరగకపోయినా రిటైర్మెంట్ అవుతాం కదా 55-60 తర్వాత. అప్పుడు మంత్లీ ఇన్కమ్ ఎవరు ఇస్తారు మనకు? ఎవరు? మన అబ్బాయికి ఫోన్ చేసి నా పెన్షన్ పంపి అని అడగలేము కదా. ఈ రోజులు ఎవరికి పెన్షన్ లేదు కదా. సో అది ఎవరు క్రియేట్ చేసుకోవాలి? మనమే క్రియేట్ చేసుకోవాలి. కనుక పెన్షన్ కావాలి అంటే మళ్ళీ ఒక పెన్షన్ పాలసీ తీసుకోవద్దు. ఇన్సూరెన్స్ ఈజ్ ఫర్ ప్యూర్ ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఫర్ ప్యూర్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఎలా వెళ్ళాలి? మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ద బెస్ట్ రూట్. ఇప్పుడు మీరు మనం చెప్తూ ఉంటాం కదా, ఒక 2-3 కోట్ల కార్పస్ క్రియేట్ చేసుకుంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ద్వారా కానీ, ఇప్పుడు కొత్తగా IDCW అంటే డివిడెంట్ ఆప్షన్ ద్వారా కానీ, డివిడెంట్ ఆప్షన్ అయితే అప్ టు 12 lakhs per annum, నెలకు ₹1,00,000 వరకు ట్యాక్స్ ఉండదు. హస్బెండ్కి ఒక 12 lakhs, వైఫ్కి ఒక 12 lakhs వరకు, నెలకు ₹1,00,000 వరకు ట్యాక్స్ ఉండదు. అలా IDCW అంటే డివిడెంట్ ఆప్షన్ లేదా SWP ఈ ప్లాన్ ద్వారా ఒక కనీసం వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేప్పటికీ 50-60 సంవత్సరాలప్పటికీ తక్కువ ఒక 5 కోట్ల కార్పస్ జనరేట్ చేసుకోవాలి. 5 కోట్ల కార్పస్ జనరేట్ చేయాలి అంటే 25-30 సంవత్సరాల నుంచే వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేసుకోవాలి. కనుక 2026లో ఎవరైతే 26 years అబోవ్ ఉంటారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ సంవత్సరం తగ్గట్టుగా సో వాళ్ళ యొక్క ఇన్కమ్లో నుంచి ఒక 15% మినిమం పక్కన పెడుతూ స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళాలి దాన్ని. అంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళ ఇన్కమ్ పెరుగుద్ది కదా, కొంచెం యాడ్ చేసుకోవాలి. అలా ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ పెరిగిన ప్రకారం యాడ్ చేసుకుంటూ పోతే ఒక చిన్న మొత్తాల్లో చేసే పొదుపు రేపు పొద్దున వాళ్ళకు ఒక భారీ ఆర్థిక భద్రత కల్పిస్తుంది. ఈ మధ్యలో ఏమన్నా జరిగితే టర్మ్ ఇన్సూరెన్స్, ఒక లైఫ్లో ఎప్పుడు అనారోగ్యమైన హెల్త్ ఇన్సూరెన్స్. సో హెల్త్, లైఫ్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, ఈ 3 పర్ఫెక్ట్ 360 degrees ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ భాగంగా మేము వచ్చే వాళ్ళందరికీ చెప్పే మెయిన్ పాయింట్ ఇదే. సో మీ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ అడిక్వేట్గా ఉందా లేదా? టర్మ్ ఇన్సూరెన్స్ చాలా మంది ఏం చేస్తారు, 50 లక్షలతో ₹1,00,000 తీసుకుంటారు. ఎప్పుడు 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం. సరిపోదు కదా. సో అప్పుడు బడ్జెట్ అలాగే ఉంది. ఇప్పుడు దాన్ని అలా కంటిన్యూ చేస్తూ కొత్తగా తీసుకోవాలి, దాన్ని ఆపకూడదు. ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ వచ్చి ఉంటుంది కనుక కంటిన్యూ చేయాలి. అండ్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఇలా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మీరు 2026లో యూ కెన్ హ్యావ్ ది ఫెంటాస్టిక్ లైఫ్. అయితే హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి నేను చాలా మంది సజెస్ట్ చేస్తుంటాను, బాబు మంచి మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, క్యాష్లెస్. కొంతమంది చెప్తుంటారు, మా కంపెనీ వాళ్ళు మాకు ఒక 2 lakhs ఇచ్చారండి, మా కంపెనీ వాళ్ళు మాకు 5 lakhs ఇచ్చారండి అంటారు. అంటే 2 lakhs 5 lakhs అనేది హైదరాబాద్ లోను, బెంగళూరులోను, మెడ్రాస్ లో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే కూడా సరిపోతుంది. అసలు కనీసం డయాగ్నోస్ కి మందుల షాపులు మందులకు కూడా సరిపోదు. కానీ జనాలు మా కంపెనీ మాకు 5 లక్షలకి ఇస్తుందండి అంటారు. ఏమూల కూడా రాదు అది. అలాంటి వాళ్ళందరూ కూడా టాప్అప్ పాలసీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. టాప్అప్ పాలసీ ఆప్షన్ ఉంటుంది. టాప్అప్ పాలసీ ఏంటంటే ఆ 5 లక్షలు 3 లక్షలు అయిపోయిన తర్వాత ఈ పాలసీ కంటిన్యూ స్టార్ట్ అవుతుంది. బట్ టాప్అప్ పాలసీ ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. ఏంటంటే టాప్అప్ పాలసీ ప్రీమియం తక్కువ ఉండి ఒక కొంత ఏజ్ తర్వాత టాప్అప్ పాలసీ అలాగే ఉంటుంది. మరి మీ బేస్ పాలసీ కంపెనీ నుంచి బయటకు వచ్చాక ఎవరిస్తారు బేస్ పాలసీ? అంటే ఈ 5 లక్షల పాలసీ, ఈ 5 లక్షల తర్వాతే టాప్అప్ పాలసీ వర్క్ అవడం స్టార్ట్ అవుద్ది. కనుక బేస్ పాలసీ ఆగిపోయిన రోజు మీకు ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఇంకొక ఆప్షన్ వచ్చింది, డిడక్టబుల్ ఆప్షన్. డిడక్టబుల్, సెల్ఫ్ కోపే, ఇలాంటి ఆప్షన్స్ వచ్చాయి. డిడక్టబుల్ అంటే ఒక పాలసీలో మినిమం ఫస్ట్ 5 lakhs, ఫస్ట్ 3 lakhs కంపెనీ పే చేయదు, రెస్పెక్టివ్ కంపెనీ. మీరు మీ సొంత కంపెనీ నుంచి తీసుకోవాలి. అంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తారో అక్కడ నుంచి. ఇది ఎప్పటి వరకు? కొంత పీరియడ్ వరకు. మీరు ఎప్పుడైతే నాకు డిడక్టబుల్ వద్దు అనుకుంటారో రెన్యువల్ టైంలో మీరు దాన్ని తీసేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాలసీ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మీకు పాలసీ మీరు ఎప్పుడో 50 తర్వాత తీసుకోవాలంటే అనారోగ్యాల వల్ల ఇవ్వకపోవచ్చు కదా. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. తక్కువ ప్రీమియం కడతారు, డిడక్టబుల్ ఆప్షన్ పెట్టుకుంటారు, ఆ బేస్ 5 లక్షలు మీ కంపెనీ నుంచి వాడుకుంటారు, అదే పోనీ ఇక్కడి నుంచి మీరు తీసుకుంటారు. అలా మీరు 50 లక్షలు ₹1,00,000 పాలసీ తీసుకోండి, చాలా తక్కువ ప్రీమియం అవుతుంది. హార్డ్లీ 15-20 వేల లోపలే ఉంటుంది అది ₹1,00,000 పాలసీ కూడా. అయితే ఇంకొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో చెప్పాను కదా, మా కంపెనీ 2 lakhs ఇస్తుంది, 5 lakhs ఇస్తుంది, బాగానే ఉంది. సడన్ గా నీ జాబ్ లేఫ్ బయటకు వచ్చావు,
ప్రాబ్లం పరిస్థితి ఏంటి? అది కూడా Hmm. ప్రాబ్లం అది. Hmm. అందుకే వాళ్ళకు కూడా ఈ డిడక్టబుల్ లాంటి పాలసీ పెట్టుకుంటే ఇన్ బిట్వీన్ వచ్చినా కూడా నెక్స్ట్ రెన్యువల్లో ఇమీడియట్లీ మార్చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఈ పాలసీ మా కంపెనీ ఉంది కదా అని చెప్పేస్తారు కదా. Hmm. మరి మీరు ఒక ప్రైవేట్ పాలసీ తీసుకోండి అంటే అనవసరమైన ఖర్చు అనుకుంటారు. Hmm. సో అలా అనవసరం ఖర్చు అనుకోకుండా కొంచెం తక్కువ బడ్జెట్ ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ Hmm. కంపల్సరీ కంపెనీ ఇచ్చే పాలసీ కాకుండా మీరు అన్నట్టుగా మధ్యలో లే ఆఫ్ అయితే ఉండదు. కానీ కొన్ని కంపెనీస్ ఒక్కోసారి లే ఆఫ్ చేసినప్పుడు ఒక 1 year వరకు కొనసాగిస్తాయి. Hmm. అందుకే ఎట్టి పరిస్థితుల్లో డిడక్టబుల్ ఉంచకుండానో కంపల్సరీ ఒక సొంత పాలసీ మస్ట్ అంటుగా ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. Right. ఎందుకంటే మీకు అవసరమైనప్పుడు పాలసీ ఇవ్వదు, మీకు అవసరమైనప్పుడు పాలసీ తీసుకోండి, మీకు అవసరం లేనప్పుడు పాలసీ తీసుకోండి ఇస్తారు, మీకు అవసరం ఉన్నప్పుడు పాలసీ ఇవ్వరు. ఎందుకంటే మనము ప్రీ హెల్త్ కండిషన్ చెక్ చేస్తారు కదా, Hmm. మనం డిక్లేర్ చేయాలి కదా. ఏ డయాబెటికో బీపీనో థైరాయిడ్ వస్తే పాలసీ రావడం కష్టమవుతుంది. సో అందుకే వచ్చిన వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి సో వాళ్ళకి. అందుకే ఇన్సూరెన్స్ అనేది ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. అనారోగ్యం వచ్చాక మనకి ఇన్సూరెన్స్ కావాలన్నా ఇవ్వరు. ఎవరు ఇన్సూరెన్స్ ఎక్కడా దొరకదు. మీకు డ్యామేజ్ అయిన బండికి ఇన్సూర్ చేయరు కదా. అంతే కదా. సో బండి డ్యామేజ్ కాకముందు తీసుకోవాలి. బండి షోరూమ్ నుంచి బయటికి రాగానే తీసుకోవాలి ఇన్సూరెన్స్. బయటికి రాని కాదు, ఇన్సూరెన్స్ తోనే బయటికి రావాలి. ఇన్సూరెన్స్ తోనే బయటికి రావాలి. ఏ షోరూమ్ రిలీజ్ చేయడు. వితౌట్ ఇన్సూరెన్స్ షోరూమ్ నుంచి బండి బయటికి రాదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు మనం అనేది తీసుకుంటాం, ఎందుకు ఆర్టీఓ పట్టుకుంటారని. కానీ మన లైఫ్ అంతకంటే విలువైంది కదా. సో మనకు మనంగా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. సో కంపల్సరీ ఇప్పుడు 2026లో ఖచ్చితంగా 26 years వయసు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ 3 ఫైనాన్షియల్ ప్లానింగ్లో హెల్త్, టర్మ్, మ్యూచువల్ ఫండ్స్ 3 ఉండాలి. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎప్పుడు కూడా మన వయసు పెరిగిన కొద్దీ ఫిక్స్డ్ అసెట్స్ మస్ట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫైనాన్షియల్ అసెట్స్. రైట్ సార్, రైట్. సో అలా మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో మొత్తానికి 2026 సంవత్సరం నుంచి ఫైనాన్షియల్ గా ఏదో చేసేద్దాం, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అనుకున్న వాళ్ళు, ఆరంభ శూరులు ఉంటారు కదా, ఆరంభ శూరులు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఒక ప్రాపర్ టర్మ్ ఇన్సూరెన్స్, ఒక అడిక్వేట్ హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత ఒక ఇన్వెస్ట్మెంట్ అవ్వినటువంటి ఒక మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే దాని తర్వాత ఏం చెయ్యొచ్చు ఏం చేయనది వాళ్ళకే అర్థమవుతుంది. ఈ 3 చెయ్యకపోతే ఏం జరుగుతుందో కూడా ఇంకా వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. మనం చుట్టూ చూస్తున్నాం కదా అందరినీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గురుబాబు. థ్యాంక్ యూ అండి.